పిల్లల పల్లకి తెలుగు నీతి కథలు. అనగనగా ఒక అందమైన రాజ్యంలో గోవిందుడు అనే వర్తకుడు ఉండేవాడు. అతని దగ్గర గుర్రము మరియు గాడిద ఉండేవి. ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చినప్పుడు గుర్రంపై వెళ్లేవాడు. కట్టెలు తేవడానికి, ఇంటిలోకి అవసరమైన వస్తువులు తేవడానికి మాత్రం గాడిదను ఉపయోగించుకునేవాడు. గాడిదతో పనులు చేయిస్తూ గుర్రంతో చేయించట్లేదని గుర్రానికి పొగరు బాగా పెరిగి గాడిదను చిన్నచూపు చూసేది. ఒకరోజు గాడిదతో మాట్లాడుతూ, ఈరోజు నువ్వు ఏ పనులు చేశావు అని అడిగింది. దానికి గాడిద, అరవికి వెళ్లి కట్టెలు తీసుకొచ్చాను, సంతకు వెళ్లి సరుకులు తీసుకుని వచ్చాను అని చెప్పింది. నువ్వు ఎంత దురదృష్టవంతురాలివి, ఎప్పుడూ పనులు చేయటం తప్ప నాలాగా సుఖపడడం నీకు తెలీదు. నన్ను చూడు, ఎన్నెన్నో ప్రదేశాలు తిరిగి చూసి వస్తూ ఉంటాను అంటూ హేళన చేసేది. ఆ మాటలకు గాడిదకు కోపం వచ్చి ఎలాగైనా గుర్రానికి బుద్ధి చెప్పాలని అనుకుంది. యజమాని వాటి దగ్గర రావడం చూసి గాడిద కింద పడుకుండిపోయింది. వర్తకుడు వచ్చి ఏం జరిగింది అని అడగ్గా, ఈరోజు నాకు ఆరోగ్యం సరిగా లేదు, దయచేసి ఈరోజు నాకు విశ్రాంతినివ్వండి అని చెప్పింది. వర్తకుడు కూడా సరే అని, ఈరోజు సంతకు గుర్రాన్ని తీసుకువెళ్తాను అని చెప్పి గుర్రాన్ని తీసుకుని సంతకు వెళ్లి ధాన్యం మూటలు దానిమీద కట్టాడు. గుర్రం ఎప్పుడంత బరువు మోసి ఉండలేదేమో, నడవలేక నడుస్తూ కొంచెం దూరం వచ్చిన తర్వాత కింద పడిపోయింది. గోవిందుడు మరలా దానిని లేపి నడిపించాడు. నీరసంగా నడుస్తూ వచ్చినటువంటి గుర్రాన్ని చూసిన గాడిద లోపల ఆనందపడుతూ, ఏంటి గుర్రంగారు, ఈరోజు కూడా చాలా ప్రదేశాలు చూసి వచ్చారా అని వెటకారంగా అడిగింది. ఆ బరువు మోయడం వల్ల గాడిద కష్టమేమిటో తెలుసుకున్న గుర్రం సిగ్గుతో తలదించుకొని, నన్ను క్షమించు మిత్రమా, నీ కష్టాన్ని గుర్తించలేక నిన్ను చులకనగా చూశాను అని గాడిదకు క్షమాపణలు చెప్పింది. ఎదుటివారి కష్టాన్ని చూసి ఎప్పుడూ హేళన చేయకూడదు. కథ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు మీకోసం ప్రతిరోజు వస్తూనే ఉంటాయి.